కేరళ సిటీకి వెళ్ళే రోడ్ ఇది, 18 నెంబర్ రోడ్. నెంబర్ బోర్డు అంతా చూడండి. అత్యంత డేంజర్ వంతునేది. నేను చూస్తున్నట్టు కదా డేంజర్ ఇది అనిపిస్తుంది. అంతా ఎడారే, మొత్తం ఎడారే. నాకు తెలిసింది ఈ వంతున హైట్ మొత్తం ఒక 5 స్టేర్ల బిల్డింగ్ అంత హైట్ ఉంటుందేమో నాకు ఇసుకట్ అయితే. పైనుంచి అలా కింద చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు. నేను మొత్తలా వెళ్ళిపోద్ది ఇంకా డైరెక్ట్ సిటీ నెంబర్ మొత్తం వెళ్ళిపోద్ది. మొత్తం డైరెక్ట్ ఇంకా డెవలప్ అవ్వాలి, కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది. ఏం పోసారు ఉండాలి, మంచి సిటీ అవుతుంది. కాకపోతే కార్లు ఎక్కువసేపు గడగాలి, దూరంగా దుక్కుతుంది గాలి వచ్చి ఏడు తినేది గాలి సరఫరా ఇదంతా అదే. అంతా పక్కన అంతా ఎడారే, అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల ఎడారే. ఎంత మొత్తలా వెళ్ళిపోయారు అంటే మొత్తలలో తెలుగు చాలా మంది ఉన్నారు. మన పరిచయం దాంట్లో కారు పరిచయం అయ్యారు. ఈ రోడ్డు బాగుంటుంది, అప్డేట్ రోడ్డు. కింద నుంచి వెళ్ళిపోవచ్చు, లోపలే ఉంటుంది చిత్రం. ట్రాఫిక్ ఉండదు ఇంక రోడ్డు, కానీ ఎగ్జిట్ ఎక్కడ ఏదన్నది ఎవరికీ తెలియదు. ఇది నాది లాస్ట్ ఎగ్జిట్ కాదు సరిపోయింది, కానీ ఈ మధ్యలో ఎగ్జిట్ అయితే లెక్కెట్టుకుని వెళ్ళాలి, లేదా అర్థం కాదు అసలు. అనేది అర్థం కాదు. కింద డైరెక్ట్ రోడ్డు వెళ్ళిపోద్ది, పైకి చూపిస్తాను చూడండి మీకు. పైకి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఇది ఉంటుంది, సిగ్నల్స్ ఖచ్చితంగా సిగ్నల్స్ ఉంటాయి పైన, సిగ్నల్స్ చూసుకోవాలి. డారీ ఈ సిగ్నల్స్ ఇవి పైకి వస్తే అంటే ఎవడన్నా అంతగా కాడ వెళ్ళాలనుకున్నప్పుడు ఎవడ ఎగ్జిట్ వెళ్తుంది కాబట్టి ఆడ వెళ్ళిపోతారు బాంగర్లాగా.
సిగ్నల్స్ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం. ఈ మధ్యలో లైన్ ఇచ్చాడు అంబులెన్స్కి, ఏదైనా ఎమర్జెన్సీ లైన్ మధ్యలోనే ఇచ్చాడు. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కానీ బాగా దూరం, సిటీకి 70 కిలోమీటర్లు, చాలా దూరం సిటీకి దీనికి. ఇక్కడ ఉన్నది ఒకటే పెట్రోల్ బంక్, ఇదొకటే. దీంట్లోనే చాలామంది వస్తారు, సాగు కొడతారు అట్టుకుని, మళ్ళీ టైం పడుతుంది. ఇంకా 2-3 ఉంటే అంత ఇబ్బంది ఉండదు, కానీ ఒకటే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇటే వస్తారు. ఇవన్నీ క్లియర్ అయినాడికి ఇక్కడ మెయిన్ రోడ్డు మీద దాకా ఆగిపోయింది అది.